జిల్లా ఏటూరు నాగారం మండలం ఆకులవారి ఘనపురంకు చెందిన కంకణాల నాగలక్ష్మి శ్రీకాంత్ల 6 ఏళ్ల కూతురు గీతిక విషజ్వరంతో వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ 3 రోజుల క్రితం మరణించింది. వరంగల్ నుండి ఏటూరు నాగారంకు తమ కూతురు శవాన్ని తీసుకువెళ్లడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు జంపయ్య ఆ నిరుపేద తల్లిదండ్రులకు అంబులెన్స్ సౌకర్యం కల్పించి సహాయపడ్డారు. నేడు గీతిక 3వ రోజు కార్యక్రమానికి జంపయ్య హాజరై వారి కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయారు. ఇదే పరిస్థితి సీతక్క ప్రతిపక్షంలో ఉండి జరిగితే ఆ పాప శవం పట్టుకొని మరీ పోజులు ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసేవారని జంపయ్య మండిపడ్డారు. మరణించిన గీతిక తల్లిదండ్రులను పరామర్శించేందుకు ఇంతవరకు ఒక్క కాంగ్రెస్ నాయకుడు సీతక్క కూడా రాలేదంటే ఇప్పటికైనా ములుగు ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వెంటనే ఆ నిరుపేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేసి ఓ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు ఏం చేయలేం, నేను కూడా ఏం చేయలేము. అవునా కదా, అయిపోయింది. ఇప్పుడు మీరు చేర్చుకుంటారు, మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే అదృష్టం ఎక్కడ ఉన్నదో అంతవరకే ఉన్నదని అనుకోని పెద్ద ధైర్యం చేసుకోవాలి, పెద్ద మనసు చేసుకోవాలి. అదే నేను మా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాట్లాడి మేము మా తగినంత సహాయం మీకు కట్టించే ప్రయత్నం కూడా 100% మేము చేస్తాం. అదేవిధంగా మేము దానికి రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత తీసుకొని ఈ విషయాన్ని నేను ప్రభుత్వం మా పార్టీకి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి నీకేం అవసరం అని ఏటూరు నాగారంలో నువ్వు ఉన్నావు కాబట్టి అన్నీ చూసుకో. కానీ నువ్వు వంతెన ఎండల అప్పుడు కట్టేది వంతెన ఏది మన దొడ్ల కొత్తూరు. నువ్వు మొన్నట్ల వర్షాలు కొడతాను అన్నప్పుడు వంతెన వేసినావు, అది పోయింది. నడి ఆగులు ఉన్నది, బ్రిడ్జ్ ఎట్లా పోయిందో అట్లా పోయింది. మేమే చేసి పట్టుకొని ముగ్గురం పోయినావు, అది తీసుకొచ్చావు. కానీ నువ్వేమచ్చి చేసావు మాకు సీతక్క తరపున ఉన్నోళ్లకు సీతక్కకు మాకు సాయం చేస్తలేదు. సీతక్కను మాత్రం గద్దె దించాలి. ములుగు జిల్లా ఏటూరు నాగారం విషజ్వరంతో మరణించిన కంకణాల గీతిక ఇంటి దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము. వారిని పరామర్శించడానికి జంపన్న గారు వారి పర్మిషన్ ఏటూరు నాగారం చేరుకోవడం జరిగింది. జంపన్న గారు, మీరు చెప్పండి, కంకణాల గీతిక మన విషజ్వరంతో ఎంజిఎంలో మరణించడం జరిగింది. వారికి నిరుపేద కుటుంబానికి డబ్బులు లేకుండా కూడా మీరు 5,000 బండి మాట్లాడి ఏటూరు నాగారం పంపడం జరిగింది. మళ్ళీ 3వ నాడు కూడా మీరు పరామర్శించడానికి ఏటూరు నాగారం వచ్చిండ్రు. చెప్పండి, మీరేమంటారు? ఆ రోజంటే మాకు ఏటూరు నాగారం స్థానికులు కొంతమంది ఫోన్ చేసిండ్రు. దాంట్లో మాకు తెలిసింది ఏంటని అంటే పాప చనిపోయి ఆ పార్టీకే నాకు ఫోన్ వచ్చే టైంకి పాప చనిపోయి 2 నుంచి 3 గంటలు అవుతుందట. వాళ్ళ తండ్రి నాకు 2 నుంచి 3 గంటలు అవుతుంది అన్న, మేము ఫలాని పర్సన్కు చెప్పినాం, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు కాంగ్రెస్ నాయకులకు అందరికీ చెప్పినా ఎవరు కూడా రెస్పాన్స్ అవుతలేరన్నా. మీరు ఎక్కడ ఉన్నా ఒకసారి అంబులెన్స్ దగ్గర అంటే ఎంజిఎం పోండి అని చెప్పింది. నేను ఎంజిఎం పోగానే వాళ్ళ తండ్రి ఉన్నాడు, ఒక్కడే ఇటు అటు తిరుగుతాడు. పాప చనిపోయి ఉన్నది. పాప చనిపోయి ఆ పాటికి 3 గంటలు అవుతుంది. నేను డాక్టర్కి అడిగిన, అక్కడ డాక్టర్ అడిగితే డాక్టర్ ఏం చెప్తానంటే, సార్ ప్రజెంట్ అంబులెన్స్ లేదు, మొత్తానికి ఉన్నాయి 2-3 అంబులెన్స్, ఆ 2-3 కూడా బయట పోయినాయి, వచ్చే వరకు మినిమం రాత్రి 8-9 అవుతుంది సార్ అని అన్నాడు. అంటే పాప చనిపోయి పొద్దున 8-9 గంటలు చనిపోయింది. అంటే అంబులెన్స్ నైట్ 8-9 గంటలు వచ్చే వరకు ఒక తండ్రి శవాన్ని పట్టుకొని 9 గంటల వరకు చెట్టు కింద కూకుంటా కదా. ఇలా మట్టి మొత్తం లోపల పోసుకొని ఏడ్చుకుంటా అయ్యో అవ్వ అని సింపతి చూపించేది. కానీ ఇలా ఎటుపోయింది సీతక్క గారు. ఇలా చూడు, ఎసంటి ఇల్లు ఉన్నదో వాళ్ళ ఇల్లు చూడండి ఒకసారి. వాళ్ళకు ఆఖరికి ఇలా 3వ రోజు చేయడానికి కనీస డబ్బులు, కనీస వస్తువులు, కనీస సామాగ్రి లేక ఇక్కడ ఉన్న యువకులు నాకు కూడా ఫోన్ చేసిన నైట్, అన్న మీరు చేసిన మా సహాయాన్ని చూసి అన్న మేము కూడా ఇన్స్పైర్ అయ్యి తలా ఇంత కలిపి మేము కూడా ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తామన్నా. చాలా పేదోళ్ళు, నువ్వు రావాలని అంటే వచ్చింది. నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్తాను, ఇది ముమ్మాటికి కాంగ్రెస్ వైఫల్యమే.